హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చూసారు కదా! ఇవాళ నేను ప్రిపేర్ చేసిన డిన్నర్ ఏంటంటే దాంతో పాటు మీల్ మేకర్ కుర్మా చేశాననమాట. చిన్నప్పటి నుంచి ఆలు కుర్మా తింటం తెలుసు. ఆలూలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటా ఉండేవాళ్ళమనమాట. అది మీల్ మేకరా, లేదంటే పన్నీర్ కానీ, లేదంటే ఇలా వెరైటీస్ అనమాట. అవి న్యూట్రిషియస్ ఒకటి, చక్కటి హెల్త్‌తో పాటు టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. లాస్ట్‌లో కుర్మా అనగానే పెరుగు యాడ్ చేస్తాం. అసలు ఆ పెరుగు టేస్టే నాకైతే భలే తెలుస్తుంది ఈ కుర్మా కర్రీస్‌లో అయితే. సో, తొందరగా ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్, ఆలుగడ్డలు దాంతో పాటు టమాటోస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చాప్ చేసుకున్నాననమాట. మామూలుగా కటింగ్‌కి చిన్న కటింగ్ అయినా పెద్దదైనా సరే ఆనియన్స్‌కి మాత్రం నేను మెషినే వాడతాను. ఎక్కువున్నాయనుకోండి ఫుడ్ ప్రాసెసర్‌లో ఏస్తాను. ఒకసారి నేను మీకు ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసేది ఎంత బాగా హెల్ప్ అవుతుందనేది మీకు చూపిస్తాను. తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇలా హ్యాండ్ బ్లెండర్‌లో కూడా వేసి యాడ్ చేసేస్తా ఉంటానమాట. చక్కగా సన్నగా తురిమినట్టు ఎంత నీట్‌గా వస్తాయో అసలు. చక్కగా అనిపిస్తదనమాట. ఎందుకు ఈజీగా అయిపోయే పనులని కాంప్లికేట్ చేసుకొని మనం కోసి చేసేది అని చెప్పి. సో, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటాలు మొత్తం కోసి పక్కన పెట్టేసుకున్నాను. 2 పచ్చిమిర్చి చీల్చేసి. పోపు పెట్టేసుకొని దాంట్లో చెక్క, లవంగతో పాటు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఫస్ట్ ఏసేసుకున్నా అనమాట. ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం సేపు వీటిని మగ్గిచ్చేసేసాను. మామూలుగా ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకోవడము. కాకపోతే ఇక్కడ నేను యాడ్ చేసినయి ఏంటంటే బాయిల్ చేసి సాల్ట్ ఏసి బాయిల్ చేసి వాష్ చేసిన మీల్ మేకర్ ముక్కల్ని కట్ చేసి వేశాను. దాంతో పాటు టమాటోస్ యాడ్ చేశాను. దింపే ముందు కర్డ్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇష్టం ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్‌లో దింపే ముందు. కానీ నేను అదైతే యాడ్ చేయలేదు ప్రస్తుతానికి. కొంచెం స్పైసెస్ నేను తక్కువ తింటాను కాబట్టి. సో, ఇలా యాడ్ చేసేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మగ్గించాలి. కుక్ చేసేయడం కాదు. స్లో కుకింగ్‌లో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం హడావిడిగా ఎలాగో కొంత టైంని హడావిడిగా కుక్ చేయడానికి వాడుతూనే ఉంటాము. అలా కాకుండా స్లోగా కుక్ చేసే వాటిలో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా మిగిలి ఉంటాయన్నమాట. ఇదంతా మళ్ళీ అగైన్ నా బిలీఫ్. మామూలుగా మనం ఏదైనా చెప్పామనుకోండి, కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మన ఇంట్యూషన్ తోటి బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి అని నమ్ముతూ ఉంటానన్నమాట. సో, దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం టమాటోస్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా కారం యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంది. తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి నాకు మళ్ళీ గనక. ఇది ఒక 2 విజిల్స్‌కి కుక్ చేస్తే అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ ప్రాసెస్. దీని తర్వాత నేను అదే ఫుడ్ ప్రాసెసర్‌లో చపాతీ పిండి కలిపేశాను. యూజువల్‌గా చపాతీ పిండి కలపడానికే 15 నిమిషాలు పడుతుంది. నా కేస్‌లో మాత్రం నేను ప్రాసెసర్ యూజ్ చేస్తా కాబట్టి ఒక 2 నిమిషాలు పడుతుందనమాట. అది కూడా పిండి వేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి అలా యాడ్ చేసుకోవడానికి. చూసారుగా ప్రాసెస్ కూడా ఎంత నీట్‌గా ఉందో. అంటే ఏంటి, మనకి విపరీతంగా కడగే పని ఉంటదేమో అని అనుకోవద్దు. శుభ్రంగా అది ఆల్రెడీ నీట్‌గానే ఉంటుంది. మళ్ళీ సోప్ వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతుందనమాట. నేను ఇవాళ కలిపేటప్పుడు చపాతీ చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం ఆలోచించి నెయ్యి వేయలేదు. తర్వాత అనిపించింది చపాతీ అయినా సరే నెయ్యి వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది కదా అని చెప్పేసేసి. సో, ముందు ఒక 2, 3 ట్రయాంగిల్ చపాతీస్ చేసేసాను. నాకు లేయర్స్‌గా ఉండటం అంటే ఇష్టము. తర్వాత మిగిలినవి ప్లెయిన్ చపాతీస్ చేసేసుకున్నాను అనమాట. ఎలా చేసినా సరే నేతితో కనుక ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒకటి ఫస్ట్ బాగా లేయర్స్‌గా వస్తుంది. మంచిగా కుక్ అయిపోతుంది. రెండో చక్కగా పొంగుతుంది కూడా అనమాట. సో, ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుని ఆ కుక్కర్ ఒక 2 విజిల్స్ వచ్చే లోపల చపాతీస్ పిండి కలిపేసేసుకొని వాటిని చేసుకోవడం కూడా స్టార్ట్ చేసేసాను నేనైతే. చక్కగా పొంగి మెత్తగా ఉండి తినటానికి కూడా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ చపాతీలు. ఒక 5 మినిట్స్ మాత్రం కొంచెం మ్యారినేట్ చేసి ఉంచాలి పిండి అనుకున్న వాళ్ళు మ్యారినేట్ చేసి ఉంచొచ్చు. నేనైతే ఒక 5 మినిట్స్ కూడా పెట్టలేదు. చక్కగా ఇదిగోండి ఇలా పొంగి మెత్తగా రుచిగా తయారైనాయి చపాతీలు. ఈ చపాతీలు నేను తయారు చేసుకుని హాట్ ప్యాక్లో పెట్టుకున్న లోపల 2 విజిల్స్కి కుక్కర్లో కుక్ అయిపోయింది కర్రీ మీల్ మేకర్ కుర్మా.
అండ్ దాంట్లో నేను చెప్పాను కదా క్లోజ్ చేస్తాను పెరుగు వేసేసి అని చెప్పి. పుదీనా ఒకటి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, కొత్తిమీర ఒకటి ఇస్తుంది అనమాట. ఇవాళ నేను డిన్నర్లో ప్రిపేర్ చేసుకుంది అయితే ఇలాగా. కొంచెం కర్డ్ చాలా వరకు ఇలా విరిగిపోతున్నట్టు అలా అవుతుంది కదా, అది బాగా న్యాచురల్లే, ఎందుకంటే మనం వేడి మీద వేస్తున్నాం కాబట్టి. అలా కాదు పేస్ట్ మంచిగా కర్డ్ థిక్నెస్ అలానే ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం చల్లారిన తర్వాత కూర వేసుకొని కలుపుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. మంచి గ్రేవీష్ వస్తుంది. టమాటో ఉండటం వల్ల ఒక రకమైన పులుపుదనం వస్తుంది, ఒక మైల్డ్ పులుపు అనమాట. అది కూడా భలే బాగుంటుంది. సో 2-3 చపాతీలు తిన్నా ఇలా ఫిల్లింగ్గా తిని హ్యాపీగా మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్ డిన్నర్ చేసాము అనే ఫీల్ తోటి ఉన్నామంటే కనుక అదే హెల్త్ అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ని, కుకింగ్ వీడియోస్ని సింపుల్గా ఎలా చేసామో చూడండి. అవన్నీ కంపల్సరీగా నచ్చుతాయనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు కిచెన్ స్పైస్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.